ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి, పశ్చాత్తాపము కలిగే నాలో. ఆరాధించే వేళలందు నీదు హస్తములు పశ్చాత్తాపము కలిగే నాలో. నిన్ను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యే నీ ఆమేన్. హృదయపూర్వకంగా పాడండి, స్వరమెత్తి పాడండి. యేసయ్యా పాడాలి. యేసయ్యా ఆ మాట పలుకుతూ ఉండగా దేవుని కృపను పొందుకుందాం. ఆ మాట పలుకుతూ ఉండగా ఆరోగ్యాన్ని పొందుకుందాం. ఆ మాట మీరు పలుకుతూ ఉండగా మీ అక్కరలు ప్రభు తీర్చునుగాక. ఆ మాట మీరు పలుకుతూ ఉండగా మీకు ఆనందమును సంతోషమును దేవుడిచ్చునుగాక. హృదయపూర్వకంగా మీరు పాట పాడుతూ ఉండగా దేవుని అపారమైన కృప మీ మీదకు వచ్చునుగాక. యేసయ్యా హల్లెలూయా. పలకండి పలకండి, అద్భుతమైన మాట అది. ఆ మాట పలుకుతున్నప్పుడే అద్భుతాలు జరుగుతాయి. పరమ తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు పాటల్లో, ఆరాధనలో, కానుకలలో, బల్లారాధనలో మీరున్నారు. వాక్యము అందించనైంటుండగా మీరే మాతో మాట్లాడమని యేసు నామం పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. మంచిది, మంచిగా కూర్చుందాం. ఈరోజు దేవుని వాక్య ధ్యానము నిమిత్తమై ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం, ధ్యానం చేద్దాం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నిన్ను నేను తప్పించెదను. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఈరోజు బిడ్డలారా, ప్రభువు మనతో మాట్లాడబోతున్నటువంటి శ్రేష్టమైన దేవుని వాక్యం ఏంటనంటే, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ఎంత చక్కని మాట అంటే, కానీ దేవుడు మనలను సృష్టించాడు. పుట్టినది మొదలుకొని లేక గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని ఇర్మియాతో చెప్పినట్టుగా, ఆనాటి నుండి మరలా నిత్యత్వంలో ఆయనతో ఉండు దినములన్నీ కూడా ఏర్పాటు చేయబడక మునుపు నుండి ఏర్పడి, పిండముగా ఏర్పడి తల్లి గర్భములో ఉండి బయటకు వచ్చి కుటుంబముగా బాల్య వయసు, యవన వయసు కుటుంబంగా కట్టబడి తన ఒక కుటుంబంగా బిడ్డలను కానీ ఇలాగ తన యాత్ర ముగించుకుని వెళ్ళిపోయిన విడువని ఎడబాయని
తండ్రిగా మన దేవుడు మనతో ఉన్నాడు. ఆ దేవుడు ఏమంటాడు అంటే ఇర్మియాతో చెప్తాడు, ఇదిగో నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను. నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమంటాడు ఒక చోట. నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. తండ్రి అయిన దేవుడు నన్ను నడిపించువాడని, కాపాడేవాడని, మేలు చేయువాడని, ఆదరించువాడని, ఆరోగ్యం ఇచ్చేవాడని, ఆహారం ఇచ్చువాడని, వస్త్రములను ఇచ్చువాడని, జీవితంలో అపజయములు వచ్చినప్పుడు జయ జీవితమును అనుగ్రహించువాడని, జీవిత కాలమంతయు నాకు క్షేమము కలుగచేయువాడని ఆయనను నమ్మితే ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అన్నట్టుగా కొంతమంది స్నేహితులు కలిగి ఉంటారు, వారు విడదీయలేని బంధముగా ఉంటారు. మరణము వేరు చేస్తుందేమో కానీ వాళ్ళని ఇంక ఏది వేరు చేయదు, అంత బాంధవ్యాన్ని కలిగి ఉంటారు కొంతమంది స్నేహితులుగా ఉన్నటువంటి వారు. స్నేహితులు అనేక మంది ఉన్నా ఒకరు మాత్రం దగ్గర స్నేహితులు ఉంటారు ప్రతి ఒక్కరికి. వారి యొక్క గుణగణాలు ఏంటో వీరికి తెలుస్తుంది, వీరి యొక్క గుణగణాలు ఏంటో వారికి తెలుస్తుంది. అంత ఓపెన్గా ఉంటారు. ఈరోజు వీటన్నిటిని ప్రక్కన పెడితే వీటన్నిటికి మించిన శక్తి కలిగిన, కృప కలిగిన సృష్టికర్త అయిన దేవుడు మనకున్నాడు. ఆయనను గనక నువ్వు నమ్ముకుంటే నిశ్చయముగా నీవు తప్పించబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఏంటంటే, ఆయనను నమ్ముకుంటే ఆయన తప్పిస్తాడు. ఏం తప్పిస్తాడు? ఎక్కడెక్కడ మనం తప్పింపబడతాం? అసలు మన జీవితంలోకి వస్తున్న పరిస్థితులు ఏంటి అనేది నేను ఈరోజు మీకు క్లుప్తంగా చెప్తాను. మొదటి మాట, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 4వ వచనంలో, మనకు కలిగిన భయములన్నిటిలో నుండి నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు, కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు, నేను ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెట్టాను, ప్రభు దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేశాను, ప్రభుతో నేను మాట్లాడాను, ప్రభువా ఇదిగో నా పరిస్థితి ఇది అని చెప్పాను. అప్పుడు ఏం చేశాడంటే నా ప్రభువు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి కూడా విడిపించాడు, లేక తప్పించాడు. నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను. దేని నుండి తప్పిస్తాడు? భయము నుండి. పాస్టర్ గారు నాకేమీ భయం లేదు అంటే వెరీ గుడ్, మంచిదే. కానీ కొన్ని కుటుంబాల్లో భయం ఉంటుంది. ఏంటి భయం? నా కుమార్తె వివాహం చేయగలనా, నా దగ్గర అంత డబ్బు లేదు, చేయగలనా, నా కుమారుడు వివాహం చేయగలనా, వీళ్ళ మాట వినట్లేదు, వీళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, రాబడికి మించినటువంటి అప్పులు ఉన్నాయి, తీర్చగలనా, ఏదో ఒక బాధ, అప్పులు బాధ, బిడ్డల మాట వినకపోతే అదొక భయం, అప్పులు భయం, కట్టగలనో లేదో, కొంతమందికి రక్తం చూస్తే భయం, కొంతమంది చీకటి చూస్తే భయం,
చీకటి ఎప్పుడు నల్లగానే ఉంటుంది, కానీ ఆ నలుపులోనే ఇంకో నలుపు కనపడింది అనుకుంటాం, మనం కంగారైపోయాం. అదొక భయం. మానవుని వెంటాడుతుంది భయం, నేటికి కూడా వెంటాడుతుంది భయమే. సర్వసాధారణంగా భయం ఎందుకు వస్తుందంటే, రోగం వస్తే భయపడతాం, అయ్య బాబోయ్ ఏమవుతుందో అని. పాపం చేస్తే భయపడతాం, అయ్యో నేను పాపం చేశాను, నన్ను దేవుడు ఏం చేస్తాడో ఏంటో అని. అక్రమ జీవితాలు కలిగి ఉంటే భయం, అరే ఎవడైనా చూస్తాడేమో, మన పరువు పోద్ది, మనల్ని తీసుకెళ్ళి సమాజంలో కూర్చోబెడతారు. సర్వసాధారణంగా భయము ఈ మూడిట్ల వల్లే వస్తుంది ప్రతి మానవుడికి. ఒకటి పాపం, రెండు రోగం, మూడు అక్రమ జీవితాలు. దేవునికి స్తోత్రం. ఆమెన్. ఏసన్న గారు ఒకసారి ఒక రాత్రి మీటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్నారట, పరిచర్యలో వాడబడి ఇంటికి వెళ్తున్నారట. ఆయన స్కూటర్ వేసుకుని ఒక పాస్టర్ గారితో ఇద్దరు కలిసి వెళ్తుంటే చీకట్లో రోడ్డు మధ్యలో పేకాట ఆడుతున్నారట. పేకాట ఆడుతుంటే పాపం వాళ్ళు కంగారైపోయి, ఈ స్కూటర్ వెలుగు, ఈ స్కూటర్ సౌండ్ విని కంగారైపోయి ఆ పేకాట ఆడే ఆ బ్యాచ్ అంతా అక్కడే పేకలు వదిలేసి ఒకడు కాలువలోకి, ఒకడు చేలోకి, ఒకడు అలాగేలాగా మొత్తం చెల్లా చెదురైపోయారంట. ఇంతకీ ఎవరైనా దైవజనుడు వెళ్ళాడు. వాళ్ళు ఏమనుకున్నారు, ఏ పోలీసు వాళ్ళో వస్తున్నారేమో పట్టుకుంటారు, ఇప్పుడు మనల్ని ఎందుకు వచ్చిన గొడవ అని కంగారు. ఎందుకు పరిగెట్టారు వాళ్ళు? భయము చేత. ఆమెన్. ప్రతి మానవుడికి భయం ఉందండి. భయము లేని కుటుంబములు లేవు, భయము లేని వ్యక్తి లేడు. ఏంటి ఆ భయం అని అంటే చాలా ఉన్నాయి. ఒకళ్ళకి అప్పుల బాధ, ఒకరికి చేసిన తప్పులను బట్టి బాధ, అక్రమ జీవితాల వల్ల భయం, రోగాల వల్ల భయం, ఇట్లా నానా రకముల చేత భయములో ఉన్న వారితో ఈరోజు ప్రభు చెప్తున్న మాట, నువ్వు నన్ను నమ్ముకున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను భయములన్నిటిలో నుండి. హల్లెలూయా. మనకి ఏ భయం అయితే ఉందో ఈరోజు ప్రభు అన్నాడు, నువ్వు నన్ను నమ్ముకున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను. ఇంక వేరేదేమి లేదయ్యా, వేరేదేమీ లేదమ్మా. నువ్వు నన్ను నమ్మావు, నేను నీకు కలిగిన భయాలన్నిటిలోనే తప్పిస్తాను. ఇంకెంతకంటే భరోసా ఏం కావాలి మీకు? ఆమేన్. హల్లెలూయా. నమ్మాడు, మనము కూడా నమ్మి ఇక్కడ కూర్చున్నాం. ఎందుకు? నిత్య జీవం మనకిస్తాడు దేవుడు అని. ఆ నిత్య జీవం కొరకే మనం ఎదురు చూస్తున్నాం. ఆ నిత్య జీవం కొరకే మనం రెడీ అవుతున్నాం, సిద్ధపడుతున్నాం. ఈ సిద్ధపాటు దినాల్లో నిన్ను బలపరచడానికి ఈ మాట ప్రభు చెప్తున్నాడు. నీకు ఏ భయం ఉన్నా కూడా ఆ భయములన్నిటిలో నుండి కూడా నేను తప్పిస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. ఎవరున్నారు మనతో? ఎవరున్నారు? ఒకరోజు వీళ్ళు సముద్రం మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు శిష్యులు, యేసు ప్రభు కూడా అందులోనే ఉన్నారు. కానీ వాడు అమరములోకి వెళ్ళి ఆయన నిద్రపోతూ ఉన్నారు అలసట వలన. ఈ లోపల ఆ సముద్రం మీద ఏం జరిగింది? భయంకరమైన తుఫాను చెలరేగింది. ఉవ్వెత్తున లేస్తున్న అలలు, గాలి. కంగారు పడ్డారు, కలవరపడిపోయారు. యేసు ప్రభు వాళ్ళతో ఉన్నా కంగారు పడ్డారు. ఒక రకంగా భయం కూడా వచ్చి ఉంటుంది వాళ్ళకి. కారణం ఏంటి? సముద్రం మధ్యలో ఉన్నారు, చుట్టూ చీకటి, గాలి ఎక్కువ అవుతుంది, ఉవ్వెత్తున లేస్తున్న అలలు పైకి లేస్తూ ఉన్నాయి. అయ్యో మాకింక అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు అన్నట్లుగా ఎవరో వచ్చి మన మీద కూర్చున్నట్టు, మన గుండెల మీద కూర్చున్నట్టు
బాధిస్తున్నట్టు ఈరోజు నువ్వు ఎలాగున్నా నువ్వు నన్ను నమ్మవు కాబట్టి నేను నిన్ను తప్పిస్తాను. ప్రభు నీకు ఇస్తున్న అద్భుతమైన భరోసా అదే. నువ్వు ఎలా ఉన్నా, ఏ భయంతో ఉన్నా, ఏ భయం నిన్ను వెంబడిస్తున్నా, నేను నిన్ను తప్పిస్తాను అంతే. ఇది సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకో, అది నీవు రిసీవ్ చేసుకో. ప్రతి భయము నీ దగ్గరికి రాకుండా దూరం అవుతుంది. రెండవ మాట, కీర్తనల గ్రంథం 18వ కీర్తన 18, 19 వచన భాగాలు. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. తర్వాత చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా, శత్రువులు ఆయన మీదకి రాగా, మరణ పాశములు ఆయన మీదకి రాగా, భయంకరమైన పరిస్థితులు ఆయన చుట్టుముట్టగా, వారి చేతిలో నుండి నన్ను తప్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికాటినను. నా శత్రువులు నరకపు పాశము లరికాటినను, వరదవలే భక్తి వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. 4వ వచనం, భక్తిహీనులు వరద వలె పొరులు పారినను బెదరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నేను శ్రమలో యెహోవాకు మొర్రపెట్టాను, నేను ఆయన నమ్మాను, ఆయన నన్ను నమ్మాడు, అందుకొరకు ఆయన నన్ను తప్పించాడు. ఎందుకు? ఆయన నా బలం. ఎందుకు? నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఎందుకు? ఆయన నాకు శైలముగా ఉన్నాడు. ఎందుకు? ఆయన నా కోటగా ఉన్నాడు. ఇదిగో నన్ను రక్షించువాడు ఆయనే. మరణ పాశములు నన్ను చుట్టినా నన్ను రక్షించువాడు ఆయనే. శత్రువుల చేతిలో నుండి ఆయన విడిపించి తప్పించగలిగిన కృపగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే కదా అంటాడు 18వ వచనంలో. అదే కదా అంటాడు, ఇదిగో ఆపత్కాలమందు వారు నా మీదకి వచ్చారు, కానీ యెహోవా నన్ను ఆదుకున్నాడండి. చాలా సింపుల్ మాట్లాడుకోవడానికి, కానీ అది కార్యం జరిగించేవాడు దేవుడు. హల్లెలూయా. మాట్లాడుకోవడానికి ఏముంది? ఆపత్కాలం వారు యెహోవాకు మొరపెట్టారు, దేవుడు వారిని ఆదుకున్నారు. 2 లైన్లు, 1 సెకండ్ కూడా పట్టలేదు ఆ మాట చెప్పడానికి, కానీ దాని వెనక దేవుని హస్తం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ లోకంలో ఎవరు చేయలేని గొప్ప కార్యం ఆయన చేశాడు. నీ చుట్టూ నీ శత్రువులు ఉన్నా, నిలబడలేని పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు. కొన్ని పర్యాయాలు తిందాం తాగుదాం అనుకున్న వంటపాటు తింటావు, తాగుతావు, వంటపాటు. ఎందుకంటే నీ చుట్టూ శత్రువులు ఉంటే నీకు ఎక్కడవుతుంది? మాట్లాడేవాళ్ళు లేడు, చూసేవాళ్ళు లేడు, పలకరించేవాళ్ళు లేడు, బాగున్నావా అని అడిగేవాళ్ళు లేడు. భూమిని విడిచేటి మహా అయితే 70 సంవత్సరాలు బ్రతికెళ్ళిపోతారు, 60 సంవత్సరాలు బ్రతికెళ్ళిపోతారు, 50 సంవత్సరాలు బ్రతికెళ్ళిపోతారు. ఈ లోపలే కక్షలు, భేదములు, విమతలు, మత్తతలు, భోగాలు, సకల భోగాలు. నువ్వేంటి, నేనేంటి, నీ పొలం ఏంటి, నా పొలం ఏంటి, నీ స్థలం ఏంటి, నా స్థలం ఏంటి, ఏయో చెప్పుకుంటారు. జాగ్రత్త. నా శత్రువులు నన్ను చుట్టుకొని ఉన్నా, నా పక్షంగా యెహోవా ఉన్నాడు గనుక నేను వాటి నుండి తప్పించబడ్డాను. ఈరోజు నీ పక్షంగా ఉన్నవాడు దేవుడు.
నీ పక్షంగా ఉన్నవాడు దేవుడు. శత్రువు నీ మీద ఉన్నాడా? కంగారు పడక్కర్లేదు. యెహోవా నీ పక్షంగా ఉన్నాడు. ఆయనను నేను నమ్ముకున్నాను గనుక, అది ఆ మాట ప్రాముఖ్యం మనకి. నేను ఆయనను నమ్ముకున్నాను గనుక, లేకపోతే నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నిశ్చయముగా నీ చుట్టూ ఉన్న శత్రువులు నుండి నువ్వు తప్పించబడతావు. మూడో మాట, 2 కొరింథీ పత్రిక 1:8. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా, మేము బ్రతుకుదుమను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధికమైన భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాం. అమ్మా, మూడవది ఏంటో తెలుసండి? మరణకరమైన పరిస్థితులు వచ్చాయి. కానీ ఇక్కడ అంటాడు, ఇదిగో ఆసియాలో మాకు శ్రమ వచ్చి పడింది, అది మీతో చెప్తాను. మేము బ్రతుకుతామనే నమ్మకం మాకు లేదు. మా శక్తికి మించిన అత్యధికమైన భారం వల్ల మేము కృంగిపోయాం. మృతులను లేపు దేవుని యందే కానీ మా యందే మేము నమ్మిక ఉంచుకున్నట్లుగా మరణమగుదుమని నిశ్చయించుకున్నాం. మా మట్టుకు మేము అలాగే అనుకున్నాం. ఇంకా మా వల్ల ఏమీ లేదు, అయిపోయింది, మేము చచ్చిపోతాం, మాకు వచ్చిన శ్రమ లాంటిది అని అనుకున్నాం. కానీ గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించాడు. ఇక్కడే ఉంటే స్తోత్రం చెప్పండి. పౌలు ఏమంటున్నాడు? కొరింథీ సంఘముతో పౌలు ఏమంటున్నాడు? మా మీద మాకే నమ్మకం లేదు, చచ్చిపోతాం అనుకున్నాం మేము, మాకు వచ్చిన శ్రమ అలాంటిది. కానీ దేవుడు మమ్మల్ని చెప్పాలి దేవుడు మమ్మల్ని ఆ ఒక్క వచనములో 3 సార్లు చెప్పాడు. ఏమని? మమ్మల్ని తప్పించెను, ముందుకును తప్పించెను, మమ్మును తప్పించునని ఆయన యందే నిరీక్షణ కలిగి చెప్పాడా? 3 సార్లు ఆయన మమ్మల్ని తప్పిస్తాడు, తప్పించున నమ్మకం మాకుంది, ఇక ముందు కూడా ఆయన తప్పిస్తాడు. దేని నుండి? మీ మీద మీకే కొన్నిసార్లు నమ్మకం ఉండదు. ఏంటి? నా బ్రతుకు ఎలా వెళ్తుంది, నేను చచ్చిపోతే బాగుండు, ఎందుకు వచ్చిన బ్రతుకు ఇది, ఎందుకు వచ్చిన శ్రమ ఇది, ఎందుకు వచ్చిన జీవితం ఇది, ఎందుకు వచ్చిన ఎగ్జామ్స్ ఇవి, ఎందుకు వచ్చిన ప్రేమలు ఇవి, ఎందుకు వచ్చినటువంటి పరిస్థితులు ఇవి, నేను ఎందుకు వీటిని భరించాలి, ఎందుకు నేను అవమానపరచబడాలి, ఎందుకు నేను నలుగురు నోట్లో నేను ఉండాలి, చావే శరణ్యం అని నాకు నేనే అనుకున్న సందర్భాలలో ఆ మరణము నుండి నా దేవుడు తప్పిస్తాడు, ఇక ముందు తప్పిస్తాడు, తప్పించును అనే దృఢమైన నిశ్చయత, నిరీక్షణ మాకుంది. ఎంత శ్రేష్టమైన మాట చెప్తాడు పౌలు. ఈరోజు మీరు ఆ మాట చెప్పగలరామా? తల్లి, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పగలరా ఆ మాట? మరణ పాశములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, చావే శరణ్యం అని నేను అనుకున్నాను, చావు వరకు కూడా వెళ్ళొచ్చాను, ఇక చచ్చిపోదామని అనేకమైన సార్లు నేను అనుకున్నాను, కానీ దేవుడు ఈనాటికి సజీవులుగా ఉంచాడు అంటే నేను ఆయన నమ్మాను కనుక ఆయన నన్ను తప్పించాడు అని
భక్తుడు చెబుతున్నాడు. ఆ మాట మీరు నేను చెప్పగలుగుతున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచి నిన్నే గణపరతు, నన్ను బలపరచి యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేనా. మరణము, మరణ ఛాయలు మన చుట్టూ అలుముకున్నప్పుడు, ఇదిగో నా ప్రభు నిన్ను నన్ను తప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తప్పిస్తాడు, తప్పిస్తాడు. అమ్మా, నువ్వు ఎందుకు మరణం అవ్వాలి? సహోదరి, నువ్వు ఎందుకు మరణం అవ్వాలి? నీకు వచ్చిన బాధే నీకు మరణం అనుకుంటున్నారా మీరు? నీకు వచ్చిన రోగమే ఇక చావు అయితే బాగున్ను అనుకుంటున్నారా? మీకు వచ్చిన అవమానాలు, ఇక నా బ్రతికి ఇంక అనవసరం, ఈ అవమానాల మధ్యలో మరణమే బెటర్ అని నువ్వు అనుకుంటున్నావా? నాకు వచ్చిన శ్రమను బట్టి ఎవడైనా అయితే బతుకుండేవాడు కాదు, నేను కాబట్టి బతుకున్నాను అనుకుంటున్నావా? నేను బ్రతుకుంచిన వాడు దేవుడు. నీ మీద ఒక ప్రణాళిక ఉంది కాబట్టి నీవు నేను ఇంకా బ్రతుకున్నా. నీ మీద నా మీద ఆయనకు ఒక ఉద్దేశం ఉంది కాబట్టి 2025లో ఇంకా బ్రతుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును. నీ వలన ఏదో ఒక పని చేయాలి, నీ వలన దేవుని నామానికి మహిమ రావాలి. అందుకొరకు అది సమయము ఆయన చేతిలో ఉంది. అందుకొరకే దేవుడు సమయాన్ని ఇచ్చుంటాడు. ఏ మరణ పాశములు నిన్ను చుట్టుకున్నా, ఇదిగో నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నిన్ను తప్పిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నన్ను నమ్ముకున్నావు, నేను నిన్ను తప్పిస్తాను. మరణము నుండి నిన్ను తప్పిస్తాను. మరణపు అంచుల వరకు నువ్వు వెళ్ళొచ్చినా కూడా నీ కృపనిస్తాను నేను. చనిపోయిన వాడు ప్రేత వస్త్రములతో బయటికి రాలేదా? దేవుని కృప అట్లా ఉంటుంది. డాక్టర్లు చెబుతారు నువ్వు మరణం అవుతావని, డాక్టర్లు చెబుతారు ఇక నువ్వు చచ్చిపోతావు, బ్రతకవని. హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్నివ్వలేదా ప్రార్థన చేయగానే? చనిపోయి సమాధిలోకి వెళ్ళి 4వ దినాన ప్రేత వస్త్రములు గలవాడే లాజరు బయటికి రానగానే అతడు బయటికి రాలేదా? దేవునికి అసాధ్యమైనది ఏదుందండి? మరణం నుండి తప్పించడానికి ఆయన వశం, జీవము మరణము ఆయన వశములో ఉంది. ఆయన నమ్మావు కాబట్టి ఆయన నిన్ను మరణానికి అప్పగించడు. మరణానికి అప్పగించేవాడైతే ఈ పాటికే అప్పగించాలి. మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసిన అపరాధములు బట్టి, మనం ఆయన కలిగించిన ఆయాసాన్ని బట్టి, మనం ఆయన కలిగించిన దుఃఖాన్ని బట్టి, మనం ఆయన కలిగించిన ప్రతి పరిస్థితులు మంచివేనా? చూపు ద్వారా, మాట ద్వారా, చేయి ద్వారా, ఆయన కలుగజేసిన ప్రతి అంతరంద్రియము ద్వారా మనం చేసిన పాపములు ఒకటొకటిగా లెక్కెట్టుకుందామన్నా అవి లెక్కకు మించిన పాపాలే ఉన్నాయి అని అంటాడు దావీదు. అలాగ నేను నువ్వు చెప్పలేవా? అలాంటి పాపములన్నీ లెక్కెడితే కనుక 131 కీర్తనలు అంటాడు, ఇదిగో నేను ఎంతో పాపం చేశాను, అయినా నీ దగ్గర కృప దొరుకుతుంది, నీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఒకసారి నువ్వు కనిపెట్టి కానీ చూస్తే, ప్రభువా ఈ భూమి మీద ఎవడు నిలబడగలడు అంటాడు. ఎస్, ఈరోజు నా పాపం లెక్కెట్టుకుని ఆయన ప్రతిరోజు నువ్వు చేసిన తప్పుని బట్టి, నువ్వు అన్న మాటను బట్టి టైం వస్తుంది అప్పుడు మాట్లాడతాను అని అన్నాడే అనుకోండి, ఆయన టైం ఎన్నిసార్లు దాటేసిందో. ఒరే నరేషో, నీ సంగతి ఏంటో నేను చూస్తాను, కంగారు పడకు అని ఒకవేళ దేవుడు అనగలిగితే, అంటే అలాంటి సమయాలు ఎన్ని దాటేశాయో.
కారణం నువ్వు నన్ను నమ్మావు గనుక నేను నిన్ను తప్పిస్తున్నాను. ఈరోజు శ్రేష్టమైన సందేశాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. మరణము నిన్ను ఆయన్ను వేరు చేయదు, దేవుడే తప్పిస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం 4వ మాట మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 12:16 చదవండి. అయితే నేను యెహోవానయ్యున్నానని అన్యజనులు తెలుసుకొనున్నట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయ కృత్యములన్నిటినీ వివరించి ఖడ్గము చేత కూలకుండాను, క్షామమునకు చావకుండాను, తెగులు తగులుకుండాను నేను వారిలో కొందరిని తప్పించేదను. తలలు పైకెత్తి వినండి. నాలుగవది, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను ఖడ్గమునకు అప్పగించను. నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నేను నిన్ను క్షామమునకు అప్పగింపను. నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నిన్ను తెగులుకు నేను అప్పగించను. ఆ మూడింటిని నువ్వు నన్ను నమ్మావు గనుక నీ దరి చేరనివ్వను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కత్తి పాలవవు నువ్వు, హల్లెలూయా. కరువు పాలవవు నువ్వు, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో తెగులు పాలవవు నువ్వు. కారణం ఏంటో తెలుసా? నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నేను వీటన్నిటి నుండి దాటిపోయేలా చేస్తాను, తప్పిస్తాను. కరోనా తెగులు కాదా? తప్పించలేదా? నాకు అంత రాలేదులేండి, తక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చిన వాళ్ళు పోయారు. బాబు, తక్కువ వచ్చిన వాళ్ళు కూడా పోయారండి. పాయింట్లు తక్కువ వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. నాకు పెద్ద ఏం కాదండి, పాయింట్లు 1-2 పాయింట్లండి, అందుకు బతికేశాను. లేదు, అసలు కరోనా వచ్చిందంటేనే చనిపోయారు. మీలో కొంతమందిని నేను తప్పిస్తాను. ఎంత అద్భుతమైన మాట తెలుసా? ఈ మాట చెప్తుంటేనే భయం వేస్తుంది. హల్లెలూయా. ఈ మాట చెబుతుంటేనే భయం వేస్తుంది. చూడు, 10 మందిలో 5 నుంచి 5 కూడా పెట్టుకుని వెళ్ళిపోయాడు. మిగతా 5 ఏం చేయాలి? బుద్ధి గల కన్యకలను తీసుకెళ్ళిపోయాడు, బుద్ధి లేని కన్యకలను వదిలేశాడు. అవసరమైన సమయానికి నూనె సిద్ధంగా లేదే. దేవుని సన్నిధిలో ఎంత అలాగ స్థిరపడినా కార్య ఆరంభము కంటే అంతమే మేలు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు నన్ను నమ్మావు కాబట్టి నేను కరువులోనికి నిన్ను తీసుకెళ్ళనివ్వను. మీకు పోయిన వారం అనుకుంటున్నాను చెప్పాను, చుట్టూ కరువు ఉంది, పంటలు వేయడానికి అవ్వదు. కానీ ఇస్సాకు పంట వేసి 100 ఫలం పొందాడు. నీ చుట్టూ కరువు ఉన్నా ముక్తేశ్వరం మాగాపు వారి పేటలో కరువు ఉండదు. దేవుడు అలాగూ చేస్తాను. నువ్వు నన్ను నమ్మవు కాబట్టి. ఆయన చెప్తున్న వాగ్దానం అదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమలాపురంలో నేనున్నానా, నాకు కరువు రావచ్చు. కానీ ముక్తేశ్వరంలో మీరున్నారా, మీకు రాదు. మీలో కొందరిని నేను కరువుకు అప్పగించను, మీలో కొందరిని తెగులుకు అప్పగించను, మీలో కొందరిని ఖడ్గమునకు అప్పగించను. ఎందుకు అంటే నీవు నన్ను నమ్ముకున్నావు గనుక. ప్రైజ్ ది లార్డ్. 5వ మాట, ఇది అందరికీ తెలిసిన మాట. కీర్తన 91:14-15 ఉంటుంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించాను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనికి ఉత్తరం ఇస్తాను, అతనికి తోడై ఉంటాను, గొప్ప చేస్తాను, తృప్తిపరుస్తాను, చూపిస్తాను. ఒక శ్రేష్టమైన సందేశం.
అతడు నన్ను ఎరిగి ఉన్నాడు గనుక నేను అతన్ని చెప్పాలి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని. ఎంత మంచి మాటలండి ఇవి. విలువ పెట్టిన కొనలేని మాటలు ఇవి. జీవితకాలంలో మనకు ఒక శ్రేష్టమైనటువంటి మార్గోపదేశాలు తెలియచేసే సందేశాలు ఇవి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను తప్పిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆయన ప్రేమించే వారిగా నువ్వు మారాలి. ఆయన వెంబడించే వారిగా మారాలి. ఆయనను నమ్మే వారిగా మారాలి. ఆయనను విశ్వసించే వారిగా మారాలి. ఆయన మీద ఆధారపడే వారిగా మారాలి. ఆయనలో అంటు కట్టబడిన వారిగా మారాలి. ఆయన చెప్పింది చేసేవారిగా మారాలి. నీటి కాలువ ఎవరో నాటబడిన చెట్టులాగా మారాలి. నిత్యము ఫలించే మొక్కగా మారాలి. 6వ మాట, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నాకు కలిగిన ఉపద్రవములను హింసలను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించితిని గాని. హల్లెలూయా. పౌలు అంటాడు, ఇదిగో అంతియొకయలో లుస్త్రాను పట్టణాల్లో నాకు కలిగిన హింసలు ఉపద్రవాలు తెలిసి కొనిన వాడవై నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించితివి కానీ వాటన్నిటిలో కూడా చెప్పాలి, వాటన్నిటిలో కూడా వాక్యం ఒక చోట రాయబడుతుంది. ఖడ్గమైనను ఉపద్రవమైనను వస్త్రహీనతైనను ఏది నిన్ను ప్రభు నుండి ఎడబాపదు అంటాడు. ఇక్కడ హింస, ఖడ్గము, ఉపద్రవం, వీటన్నిటిలో దేవుడే తప్పించాడు. మరొక పర్యాయం ప్రభు నీతో చెప్తున్నాడు, నువ్వు నమ్ముకున్నావు నన్ను, అందుకని హింసలు ఉపద్రవములు నీ మీదకి రాకుండా నేను తప్పిస్తాను. ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారా? ఏం రావు మీ మీదకి? హింసలు రావు. ఎందుకు రావు? ఆయనను నమ్ముకున్నావు గనుక. ఆమేన్, హల్లెలూయా. వస్తాయి కానీ వాటన్నిటి నుండి ఏం చేస్తాడు ఆయన? వస్తాయి, అందరికీ వస్తాయి కానీ ఏం చేస్తాడు? జలప్రలయం ఎంతమందికి వచ్చింది? ఎవరు తప్పింపబడ్డారు? ఎలా తప్పింపబడ్డారు? దేవుడు ఎంత జ్ఞానవంతుడో తెలుసా? సకల సృష్టి నాశనం అయిపోయింది. మరలా సృష్టి ప్రారంభించబడడానికై రెండు జతలుగా లోపలికి పంపించాడు. నోవాహు భార్య పిల్లలు 10 మంది వెళ్ళిపోయారు లోపలికి. అందరూ రక్షింపబడ్డారు. మిగతా వారందరూ ఖడ్గమైనను ఉపద్రవమైనను వస్త్రహీనతైనను కరువైనను ఏదైనను ఆయన నుండి ఎడబాపదు. ఎందుకంటే నీవు లేక ఆయనను నమ్ముకున్నావు గనుక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరలా మనం చదివిన వాక్యం దగ్గరికి వెళ్ళిపోదాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. ఆ దినమున నేను నిన్ను విడిపించదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. కీడు నుండి, శిక్ష నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఇదే ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట.
ప్రభువు మీకు చెప్పమన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీడు నుండి తప్పించబడతారు మీరు, ఉపద్రవము నుండి తప్పింపబడతారు మీరు, శిక్ష నుండి తప్పించబడతారు మీరు, ఖడ్గము నుండి తప్పింపబడతారు మీరు, హింసల నుండి తప్పింపబడతారు మనం, ఉపద్రవముల నుండి తప్పించబడతాం. హల్లెలూయా. ఖడ్గము, క్షామము, తెగులు నుండి తప్పించబడతాం, మరణము నుండి తప్పించబడతాం, శత్రువుల చేతిలో నుండి తప్పించబడతాం. ప్రతి భయములు మన నుండి లేక వాటి నుండి మనము తప్పించబడతాం.